అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఎట్టకేలకు టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు కుదిరింది. సీట్ల సర్దుబాటు మీద కూడా మరికొద్ది రోజుల్లోనే దాని మీద కూడా క్లారిటీ రానుంది. దీని మీద అధికార పార్టీకి చెందిన నేతలు ఏమనుకుంటున్నారో ఒకసారి మాట్లాడి చూద్దాం. మనతో పాటు ఏలూరు వైసీపీ ఇన్ఛార్జ్, పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొన్నటి వరకు టీడీపీ జనసేన కలిసి వెళ్ళినాయి, ఇప్పుడు బీజేపీకి తోడైంది. అధికార పార్టీ నేతలకు ఏం చెప్తారు మీరు? మేము ముందు నుంచి చెప్తా ఉన్నాము, ఎంతమంది ఎలా కలిసి వచ్చినా కూడా మేము సింహంలాగా సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్తా ఉన్నాము. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సింగిల్గా రాబోతున్నారు. ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా కూడా, ముసుగు వేసుకుని వచ్చినా ముసుగు వేసుకోకుండా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వచ్చి అందరినీ ఓడించి మేము గెలవబోతున్నాం. అంటే మీరేమో వైనాట్ 175 అంటున్నారు, వాళ్ళేమో త్రిశూల వ్యూహంతో ఖచ్చితంగా జగన్ ఇంటికి పంపిస్తాను వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు? ఈరోజు వారి పొత్తు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని ఉగ్రవాదులతో పోల్చి టెర్రరిస్టులని, దేశద్రోహులని, నానా మాటలని, మోడీ గారి పర్సనల్ ఇష్యూస్, మోడీ గారి భార్య గురించి మాట్లాడి అమిత్ షా గారి మీద రాళ్ళు వేయించి, గతంలో వీళ్ళే విభజన హామీల గురించి, పోలవరం గురించి, ఆటల గురించి సమాధానం చెప్తే కానీ రాష్ట్రంలోకి రానివ్వము అని చెప్పారు. అలాంటిది ఈరోజు టీడీపీ వాళ్ళు ఏ షరతులు లేకుండా వాళ్ళ సంఖ్యెక్కి కూర్చున్నారంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారో, వైసీపీని ఒంటరిగా ఎదుర్కోలేక భయపడుతున్నారు. జనసేనతో కూడా కలిసి ఎదుర్కోవడానికి భయపడి ఈరోజు బీజేపీ సంఖ్యను ఎక్కడం జరిగింది. అంటే మొన్నటి వరకు బీజేపీ అటు టీడీపీతోని ఇటు వైసీపీతోని ఒక న్యూట్రల్గా వెళ్తూ వచ్చింది, సేమ్ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. కానీ చివరికి ఎట్టకేలకు టీడీపీ జతకట్టింది. దాన్ని ఎట్లా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసుకుంటూ ముందుకెళ్ళారు తప్ప మాకు బీజేపీ మీద ఎటువంటి ప్రేమ లేదు. మేము ఏదైతే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక లైన్ తీసుకుని ముందుకెళ్లారు. మేము అదే లైన్ మెయింటైన్ చేస్తున్నాము. మేము ఎవరి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తుల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తుల కోసం వెంపర్లాడలేదు ఎక్కడ. అంటే మన ఫైనల్గా చెప్పండి, ఏలూరు కూడా ఏలూరు నుంచి బీజేపీ కూడా బరిలో దిగుతుంది అంటున్నారు. ఒకవేళ అట్లా జరిగితే కనుక బీజేపీ నేరుగా ఇక్కడ పోటీ చేస్తే కనుక టీడీపీ జనసేన మద్దతు ఇస్తాయి కాబట్టి అప్పుడు మీకు గెలుపుకి ఏమైనా కష్టమయ్యే అవకాశం ఉందా? బీజేపీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా, ఎంతమంది వచ్చినా, ఇంకో 4 పార్టీలను కలుపుకొని వచ్చినా కూడా ఇక్కడ విక్టరీ వన్ సైడ్, స్టేట్ మొత్తం 175 తప్పకుండా గెలవబడుతున్నాము. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు, అభివృద్ధే మాకు గెలుపుకి బాటను వేస్తాయి. ఇప్పుడు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, మీరు దాదాపు చాలా రోజుల నుంచి కూడా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. మీరు మొదట్లో ప్రజలు తిరిగిన దానికి ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్న దానికి ఎట్లాంటి స్పందన వస్తుంది వాళ్ళ నుంచి? నేను గత 2 ఏళ్ళ నుంచి గడప చేస్తూ ఉన్నాను. ఏ ఇంటికి వెళ్ళినా గతంలో మాకు ఎప్పుడు ఇలాంటి పథకాలు రాలేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మాకు ఇవన్నీ వచ్చినాయి, మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని చెప్పి ప్రతి చోట చెప్పడం జరిగింది. ఇవాళ కైకలూరు నియోజకవర్గం కానివ్వండి, ఉంగుటూరు నియోజకవర్గం కానివ్వండి, నూజివీడులో కానీ నేను గత 4 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మాకు ఈ ప్రభుత్వంలోనే న్యాయం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల పేదలకి ఈ ప్రభుత్వంలోనే మంచి జరిగిందని చెప్పి ప్రతి చోట చెప్తా ఉన్నారు. మాకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. గతంలో ఎన్నడూ 2019 ఎలక్షన్స్ కానివ్వండి, 2014 ఎలక్షన్స్ కూడా నేను చూడడం జరిగింది, 2009 కూడా నేను తిరగడం జరిగింది. ఎప్పుడు కూడా ఇంత అపూర్వమైన స్పందన నేను ఎప్పుడూ చూడలేదు. ఎంత పాజిటివ్గా ఉందంటే, ముఖ్యంగా ఈరోజు మహిళలు స్వచ్ఛందంగా వచ్చి మాతో పాటు ర్యాలీల్లో పాల్గొనడం కానివ్వండి, మహిళలకి జరిగిన లబ్ధి గురించి వాళ్ళు చెప్పుకుంటా, దెందులూరు కాన్స్టిట్యున్సీ చేయూత మీటింగ్లో ఆసరా ద్వారా ఒక్కొక్కరు ఎంత లబ్ధి పొందారో అసలు వాళ్ళు చెప్పుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. గత ప్రభుత్వంలో మాకు పసుపు కుంకుమ అని చెప్పి ముష్టి వేసినట్టు వేస్తారు తప్ప మమ్మల్ని మనుషులా చూడలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఏదైతే ఉందో ప్రతిదీ అది మాకు డైరెక్ట్గా అందుతుంది. మా కుటుంబానికి మేము మంచి చేసుకోగలుగుతున్నాం, మా కాళ్ళ మీద నిలబడగలుగుతున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు ఎంతో బాగా మాట్లాడడం జరిగింది. ఈ ప్రభుత్వమే కొనసాగాలని చెప్పి ప్రతి చోట కూడా మహిళలు కానివ్వండి, పిల్లలకు ఓట్లు ఉండవు,
అయినా కూడా నాడు నేడు స్కూల్స్ ద్వారా 70,000 కోట్లు పెట్టి బాగు చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. మరి పిల్లలకు ట్యాబ్లు, బుక్స్, షూస్ అవన్నీ ఇచ్చి ఇంగ్లీష్ మీడియం పెడితే మా జగన్ మావే గెలవాలని చెప్పి పిల్లలు కూడా ఊరుకోరు తల్లిదండ్రులు ఓట్లు వేయకపోతే. సో తప్పకుండా ఈ విక్టరీ వన్ సైడ్ ఉండబోతుంది. ఎంతమంది కలిసి వచ్చినా కూడా మాకేమీ పర్వాలేదు, మా పని మేము చేసుకుంటా, మేము మా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బాటలో మేము నడుచుకుంటా ముందుకెళ్తాము. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా కారుమూరి సునీల్ చెప్తున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన ఉందో అది సుభిక్షంగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా వైసీపీకి పూర్తి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఎంతమంది పొత్తులో వచ్చినా సరే ఆ పొత్తు చిత్తు అవుతుంది. ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ విజయడంకా మోగుస్తుందని కారుమూరి సునీల్ చెప్తారు. విజయన్ చంటితో మనీ RTV ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.